తిరుపతిలో మెగా డిఎస్సి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన బాట పట్టింది. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, వైసీపీ, యువజన, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్, శాప్ చైర్మన్ రవినాయుడు బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. ఇక స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు సంబంధించి ఆధారాలు ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని మరొక అబద్ధం చెప్పి, మెగా డిఎస్సిని విడుదల చేస్తున్నానని మొదటి సంతకం చేసి 16,000 టీచర్ పోస్టులని 16,000 ఉద్యోగాలు డిఎస్సి పేరుతో అమ్ముకున్నటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. నిరుద్యోగ యువకులకంతా కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. 9,500 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి అన్న డిమాండ్తో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత అంతా కూడా 175 నియోజకవర్గాలలో కడలిలాగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నది, నిరాహార దీక్షలు చేస్తున్నది. ఇది ఇంతటితో ఆగదు. మరింత పెద్ద ఎత్తున లోకేష్ రాజీనామా చేసేంత వరకు, సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు ఉద్యమం ఆగదు.